ఆర్డిటి రూములు కట్టిస్తామని చెప్పేసి నమ్మబలికినటువంటి వాళ్ళు అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోవడం వలన మరి ఆ పట్టాలు అక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థ దగ్గర పట్టాలు ఉన్నాయి. అవి ఆ పట్టాలు వాళ్ళ సొంతం చేసుకొని ఒక్కొక్క పట్టాన్ని ఒక్కొక్కరికి అమ్ముకుంటూ వచ్చినారు. అన్ని కులాలకి అమ్ముకుంటూ వచ్చేసినారు. అక్కడ అంటే ఆ ఉన్నత స్థాయి వర్గాలకు అమ్ముకుంటూ వచ్చినారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు, కానీ ఒక గవర్నమెంట్ ల్యాండ్లో అమ్మడము కొనుగోలు జరగకూడదని చెప్పేసి ఆ కాలనీలో బోర్డు వేసినారు. మరి ఈ బోర్డుకి ఎవరు విలువ వేయాలి? అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందువలనే ఆ బోర్డు వేసినటువంటి దాన్ని ఆ బోర్డును కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినారు. అక్కడ పట్టాలు ఇచ్చినారు, కానీ అన్నీ మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టింది. తర్వాత వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో పక్కన హార్మోనీ సిటీ చిన్న చిన్న భూములకి రెక్కలు రావడం వలన ఆ స్థలాలపైన దళారీ వ్యవస్థ కొంతగా ఏర్పడి వాళ్ళు దాన్ని ఎలాగైనా కూడా సొంతం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత 2018 సంవత్సరంలో అన్వర్ హుసేన్ గారి ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు దొంగ పట్టాలు సృష్టించడం జరిగింది. ఆ పట్టాలపైన ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి తెలియజేసినాక ఒక 2 నెలలు తిరిగిన తర్వాత ఆ పట్టాలని దొంగ పట్టాలని తెప్పించి తెలపడం జరిగింది. ఆ పట్టాలని రద్దు చేయడం జరిగింది. వాళ్ళకు ప్రొసీడింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ కొంతమంది ఏం చేసినారంటే ఎప్పుడైతే వీళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చినారో అప్పుడు హైకోర్టుకు పోయి స్టేటస్కి తీసుకొచ్చినారు. ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టేసినారు. అంటే ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రొసీడింగ్ ఉందో దానికి విలువ లేదా, స్టేటస్కి తీసుకొని వస్తే దానికి విలువ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉన్నది. ఇదే విషయం అయ్యి కలెక్టర్ గారికి ఇదే విషయం జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇద్దరికీ కూడా తెలియజేశాం. తెలియజేసిన తర్వాత వాళ్ళు కూడా ఎంక్వైరీ జరిపారు. ఎంక్వైరీ జరిపి కూడా గత ప్రభుత్వంలో కూడా దాంట్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మిత్రులు ఇందాక తెలియజేసినారు. కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దానికి కారణం ఏమిటి? దీని వెనక ఉన్నటువంటి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి వెనక రాజకీయ నాయకులు ఖచ్చితంగా సపోర్ట్ ఉన్నదని స్పష్టంగా అర్థమైపోతున్నది. ఇవాళ 2011లో ఇచ్చినటువంటి పట్టాలు వెరీ పూర్ పేద ప్రజలు, వలస వచ్చినటువంటి ప్రజలు దొంగ పట్టాలు సృష్టించినటువంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, వీళ్ళకెందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పేసి మేము ఇవాళ సభాముఖంగా మేము అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీగా మేము తెలియజేస్తున్నాం. పట్టాలు 2011 పట్టాలన్నీ కూడా వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చినామో ఆర్టీటీ రూములు కట్టిస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు నోటీసులు ఇచ్చినారు. ఎవరైతే ఈ పట్టాలు కొనకూడదు అమ్మకూడదు అని చెప్పేసి బోర్డు వేసిన సందర్భంలో మీరు ఎలా విధంగా కొన్నారని చెప్పేసి బోర్డులు ఇచ్చినారు, నోటీసులు ఇచ్చినారు. ఆ నోటీసులు ఈవేళ ప్రజలకు ఇచ్చేసినారు, ఉన్నత స్థాయి వర్గాలకు ఇచ్చినారు. కానీ వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. కొనుగోలు అమ్మకూడదు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా కొంటారు? కానీ దానిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఈ రోజే కూడా ఆర్టీఓ గారిని కలిసి ఒక అతను పోయి కాలనీలోకి జేసీబీ తీసుకొని పోయి అతను ఆడ వర్క్ చేస్తాడు. నోటీస్ ఇచ్చినప్పటికి కూడా అతను ఏమని అడిగి చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగితే మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం, అధికారులు నోటీసులు ఇస్తే మేము దాన్ని లెక్క చేయవలసిన అవసరం లేదు అంటాడు అతను. మాకు అవసరం లేదు, ఏమని చేసుకోకపోండి, మాకు అవసరమైతే అధికార పార్టీ ఛానల్ కూడా తీసుకుంటామని చెప్పేసి బాహాటంగా ప్రకటించడం కూడా జరిగింది. మీకు మొత్తం ఆయన 30-40 వేలు జీతం తీసుకుంటూ కూడా కనీస వేతన చట్టం అతను తీసుకుంటే కూడా మరి ఈ విధంగా కొనుగోలు చేయడం ఏంది? అతనికి ఏ విధంగా చట్టాలు ఎట్లా వర్తిస్తాయి? అతనికి అది గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఈ విధంగా చేస్తే మరి మిగతా సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? అక్కడ గుండాయిజం చేస్తున్నటువంటి వాళ్ళకు వాళ్ళు భయపడుతున్నారు ఓ పక్క. తర్వాత అధికారులు దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎవరు కానిస్టేబుల్స్ ఉన్నారు, దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కొనసాగుతున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా కొనుగోలు చేస్తారంటే 2 లక్షలు కొన్నాము, 1 లక్ష కొన్నాము, తర్వాత రాత్రికే కన్స్ట్రక్షన్లు మొదలు పెడుతున్నారు. వాళ్ళ మీద నోటీసులు పంపించేసి కంటి తురుపుగా చేస్తే పేదలకు న్యాయం జరగదు. దీన్ని అధికారులు స్పష్టంగా తెలియజేస్తున్నాం. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా మీరేమో కల్పిస్తున్నారు. అధికారులు నెగ్లిజెన్స్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందుకంటే దీని వెనక ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వెనక ఉండి ఈ పట్టాలు అమ్ముతున్నారో, దౌర్జన్యంగా ఎవరు చేస్తున్నారో, దీన్ని పాంచజన్య స్వామి అనుచరులుగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారీ వ్యవస్థగా దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, ఆర్టీఓ గారికి ఇచ్చినాము,
కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము. దీని లిస్టు ఆధారంగా ఇక్కడ వచ్చే ప్రజా సంఘాలు వచ్చినారు, కుల సంఘాలు వచ్చినాయి, మేధావులు వచ్చినారు, పేద ప్రజలు వచ్చినారు. వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాలకి శ్రీకారం చుట్టే విధంగా మీరే మాకు కల్పిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ వలస కూలీలు పొట్ట చేతి పట్టుకొని వచ్చి కక్కలపల్లి సర్వే నెంబర్ 247లో గత ప్రభుత్వం 2011లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలని గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి భూమికి రోజు రోజుకి విలువలు పెరగడం వల్ల భూ అక్రమార్కులకి కళ్ళు నెరామని అలాగే డబ్బులు దాహంతో ఈరోజు అమాయకమైన ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు. ఇందుకు కాను 2011లో కడుపు కొట్టి ఈరోజు భూ అక్రమార్చులు లేనిపోని ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా గతంలో కూడా ఇచ్చారు, ప్రొసీడింగ్ మూవ్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్ మూవ్మెంట్ కూడా ఎందుకు ఈ అధికారులు పట్టించుకోవట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? అయ్యా మీరు ప్రొసీడింగ్ మూవ్మెంట్ 2021లో ఇచ్చారు, ఇంతవరకు అయింది. వీళ్ళు భూముల్లోకి వీళ్ళు ఫ్లాట్లోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రొసీడింగ్ మూవ్మెంట్ ఇచ్చేది మీరే, భూములకు పోకోకుండా అక్రమార్చులకి సెక్యూరిటీ ఇచ్చేది మీరే. ఈరోజు ఒకటి చెప్తున్నాం, ఈ మీడియా మిత్రులు దయచేసి ఇది వెంటనే అనంతపురం జిల్లాగా ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే వెనకలుండి గోతులు తగ్గే వాళ్ళు ఒకసారి మానుకోవాలా. మీ పేర్లు తీస్తే మీకు చాలా ఇబ్బందులు గురవుతారు. ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మేడం మీరు ఒక్కరే ఆలోచించండి, ఈ అమాయకులు ఫేస్లో పాటు చూడండి ముఖాలు. ఈరోజు కడుపు కాలి కడుపు మండి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కూలి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి షెడ్ వేసుకుంటే ఆ షెడ్లు కూడా వేరే వాళ్ళు వచ్చి డోర్లు బిగించుకొని ఆక్రమించుకుంటే ఈరోజు ఈ అమాయకమైన ప్రజలకు, ఈ అమాయకమైన ఆడబిడ్డలకు ఎక్కడ సెక్యూరిటీ కలిగిస్తున్నారు? ఈ ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా, ఆర్టీఓ గారిని అడుగుతున్నా, డిఆర్ఓ గారిని అడుగుతున్నా, జేసీ గారిని, కలెక్టర్ గారికి కూడా అడుగుతున్నా. అయ్యా మీరు ఈరోజు మేము చేస్తాం, మేమున్నాం, మేము చూస్తామంటే ఏం చూస్తున్నారు? వీళ్ళ మెడకాలు పట్టుకొని జుట్లు పట్టుకొని బయటికి చూస్తున్నారు. వెంటనే మీరు కనుక ఈ సర్వే నెంబర్లో మిగిలిన స్థలాలని మీరు ఇక్కడున్న అమాయక ప్రజలకి ఇప్పించకపోతే పెద్ద ఎత్తున కుల సంఘాలు, రాజకీయ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటున్నాం. పాత్రికేయులకు నమస్తే. నా పేరు సాకే గోవింద్, ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అండ్ గుంతకల్ రెవెన్యూ డివిజనల్ SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ కక్కపల్లి కాలనీ నందు గత 2011 సంవత్సరంలో మన గవర్నమెంట్ వారు అప్పుడు ఇచ్చిన పట్టాలు ఇవి. దాదాపుగా 94 మందికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అప్పుడున్న తహసీల్దార్ గారు 2000 వాళ్ళు వలసదారులు అయ్యి ఆ రోజు వలస వచ్చిన వారికి కూడా నీడ కల్పించాలి అనే ఈ యొక్క ప్రభుత్వ సంకల్పంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వలసదారులుగా వీరు ఉండి ఇప్పుడు వరకు కూడా అక్కడ షెడ్లు వేసుకొని, అంటే నిర్మానుష్యంగా, అంటే రోడ్లు లేవు, ఉండడానికి స్థలం ఇచ్చారు కానీ ఎలాంటి ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదు. అంటే ఒక వీధి లైట్ల విషయం తీసుకోండి, ఒక వాటర్ విషయం తీసుకోండి, రోడ్ల విషయం తీసుకోండి, ఎలాంటి ఇవి శూన్యమైంది. కాబట్టి ఈరోజు కొంతమంది అక్కడ ఉండి మిగతా వారు వలస వెళ్ళి బతకడానికి వెళ్ళినారు. ఆ వెళ్ళిన సమక్షంలో కొంతమంది అక్రమదారులు ఇది సంతకానికి వాల్యూ లేదా, SC/ST భూములకు ఇచ్చిన తర్వాత 99 సంవత్సరాలు ఎవరు కబ్జా చేసుకునే కాదు, ప్రభుత్వం వెనక్కి తీసుకునే కాదు, ఒక జీవో కూడా ఉంది అనేది మీరు అధికారులకు కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. 99 సంవత్సరాలు SC/STలకు ఇచ్చిన భూములు ఏ ఒక్కరు అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. ఇది ఒక రాజ్యాంగబద్ధంలోనే ఆనాడు అంబేద్కర్ గారే రాశారు. మళ్ళీ ఈరోజు ఈ యొక్క అధికారులకి ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నా. గౌరవనీయ కలెక్టర్ గారికి రాసుకున్న అర్జీ ఇది 2021 కలెక్టర్ గారికి రాసుకున్న అర్జీ. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెడ్యూల్, అంటే ఆల్రెడీ కమిషన్ మెంబర్కి కూడా ఇచ్చి అక్కడి నుంచి రిప్లై కూడా రావడం జరిగింది. చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారికి, కలెక్టర్కి ఇచ్చాం,
స్పందన లేదు. ఇంకా ఎవరికి ఇవ్వమని చెప్పండి? ఈ సమస్య పైన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాజ్ పర్ సుప్రీం కలెక్టర్. మరి కలెక్టర్కే మేము అర్జీ ఇచ్చుకుంటే ఆ అర్జీకే ఈరోజు వారికి స్పందన లేకోకుంటే మేము ఎవరికి ఇచ్చుకోవాలో మీరు అర్థం చేసుకోండి. అంటే ఎస్సీ ఎస్టీలు అంటే అంత లోకమా? ఎస్సీ ఎస్టీలు ఉన్న ఇక ఇళ్ళని అడగడం ఒక లోపమా? మీరు సంతకం పెట్టి ఇచ్చిన దాన్ని మేము ఉండడము మా తప్ప? ఎందుకు ఈ అమాయక ప్రజల్ని ఉండే 1.5 సెంటు కూడా ఇలా కబ్జాదారులకు గురి చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళమంటారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, దొంగ పట్టాలు తీసుకున్న వారు వెంటనే అవి ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన జరిగే పరిణామాలు ప్రభుత్వం కూడా అడ్డుకోలేదని, పోలీసులు కూడా అడ్డుపడలేరని ఇది డైరెక్ట్గా మేము హెచ్చరిస్తున్నాం.